ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాడిన పాటలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. ప్రభువా, వాక్యం చదువుకున్నాం, వాటిని దీవించండి. మాట్లాడే దేవుడవు, వాక్యమైన దేవుడవు, మమ్మలను వాక్యము చేత బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేసి కాపాడి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 20వ వచనము 21వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. 20వ వచనంలో రాయబడిన మాట మనం చూచినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనే మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, యేసు నామములో, యేసు పేరట, ఇట్లా కొన్ని మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలని వ్రాయబడింది. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అని వాక్యం చెప్తూ ఉంది. ఎల్లప్పుడూ అనే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే లేఖనాలు మనకు విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో 6-7 కలిసి ఉన్నాయి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి అని వ్రాయబడి ఉంది. దేవుని వాక్యం చెప్తున్న మాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు అని ఉంది. విస్తరించాలంట. ఏ విషయంలో విస్తరించాలి మనము అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు, దేవునికి స్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి అని ఉంది. విస్తరించుట అంటే నా సరిహద్దు విశాలపరచుము అన్నట్టుగా స్తుతులు చెల్లించే విషయంలో ఒక వ్యక్తి విస్తరించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన యందుండి
నడుచుకొనండి. నడుచుట విస్తరించుట, లేదా విస్తరించుట నడుచుట అనేది ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం 2వ వచనం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అన్న మాట ఉంది. చాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. రెండవదిగా కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి అనే మాట ఉంది. మెలకువ అనేది అవసరం. ఏ విషయంలో మెలకువాలి? కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలి అని వ్రాయబడి ఉంది. క్రీస్తు మన కొరకు చేసిన దాని విషయమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనము జీవించాలి. ఆయన మనకు చేసినటువంటి ఉపకారం, మేలు ఎన్నెన్నో. అవునా? మనకు సహాయం చేశాడు, మనల్ని బతికించాడు, మనకు ఆయుష్కాలం పొడిగించాడు, మనకు నెమ్మది అనుగ్రహించాడు, మనకు సంతోషం ఇచ్చాడు, దేవుని సన్నిధి సహవాసం ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలి అని వ్రాయబడి ఉంది. ఇదే పౌలు అన్నాడు తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, 5వ అధ్యాయము వచనం 18లో రాయబడిన మాట మనము చూచినప్పుడు ఇలాగూ రాయబడింది: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట రాయబడింది. ప్రతి విషయమునందు, మేలు చేసినా కీడు చేసినా, అవునా, ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా, ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, ప్రతి విషయంలో ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అని ఉంది. కాబట్టి సంతోషించాలా, ప్రార్థన చేయాలా, దేవునికి స్తుతులు చెల్లించాలి అనేది ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్ను మనము ఇంకా పరిశీలన చేయగా వాక్యం చెబుతూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయము చూడండి, 2వ వచనం చూద్దామా? 2వ వచనం రాయబడిన మాట, 2వ వచనం: రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని ఉంది. హెచ్చరించుట, ఏమి చేయమని హెచ్చరించాడంట? విజ్ఞాపన చేయమని, ప్రార్థన చేయమని, యాచించమని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని హెచ్చరిస్తున్నాను అన్నాడు. హెచ్చరిక అవసరమే. సంఘానికి హెచ్చరిక అవసరం, మనకందరికి హెచ్చరిక అవసరం. కాబట్టి రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయుట, ప్రార్థన చేయుట, యాచించుట, స్తుతి చెల్లించుట, అది ఒక హెచ్చరికగా మనకు పౌలు తిమోతికి జ్ఞాపకం చేసినట్టుగా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 13-15లో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. చాలు.
ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుట, స్తుతించుట అనేది మనకు అర్థమైంది. ఇంకా కీర్తనకారుడు ఇలా చెప్పాడు చూడండి. కీర్తన గ్రంథం 7వ కీర్తన 17వ చరణంలో, 7వ కీర్తన 17వ చరణం, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను అని ఉంది. యెహోవా న్యాయము విధించువాడని, దేవుడు న్యాయం విధించువాడు, దేవుడు న్యాయమును జరిగించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. న్యాయము జరిగించే దేవుడు, మన పట్ల వాదించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు ఉపకారము చూపే దేవుడు, తన కృపను మన పట్ల విస్తరింపజేసే దేవుడు, ఏ కీడు రాకుండా కాపాడే దేవుడు, అపాయములో అనారోగ్యములో అన్ని విషయాల్లో తోడైన దేవుడు. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఆయనను కీర్తించాలంట. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించాలి. ఒకటి స్తుతించుట, రెండవది కీర్తించుట అనేది మనకు అర్థమైంది. ఈ ఎఫెసు పత్రిక మరి 5వ అధ్యాయము మనం చదువుకున్నాం 20వ వచనంలో. ఇప్పుడు రండి చివరి వచనం చదువుకుందాం. అనగా 21వ వచనం చూడండి. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండండి అని రాయబడింది. ఇక్కడ 2 మాటలు కనిపిస్తాయి. ఒకటి భయము, రెండవది లోబడుట. ఎవరికి భయపడాలి మనము? దేవునికి. అవునా? క్రీస్తునందలి భయము చేత. కొంతమందికి దేవుని భయము లేదు అని రాయబడింది. అది నేను చెప్పడం కాదు, కానీ బైబిల్ చెప్తున్న మాట చూడండి. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనములో అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనం, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు అన్నాడు అన్నమాట. చాలు, ఈ స్థలమందు దేవుని భయం లేదు, ఏమాత్రము లేదు. దేవుని భయము లేకుండా బ్రతుకుచున్న వారు ఉన్నారు, దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు, పురుషుడైనా స్త్రీ అయినా. అవునా? ఇక జని సంగతి మనం మెరుగుదుము. అబ్రహాము భార్య శారా మనకు కనిపిస్తారు. వీరు మరి దక్షిణ దేశమునకు తరలిపోయారు. కాదేశుకును సూరుకును మధ్యప్రదేశంలో వాళ్ళు నివసించారు. అక్కడ గెరారులు కొన్నాళ్ళు ఉన్నట్టుగా వాక్యం చెబుతూ ఉంది. అయితే ఆ గెరారు రాజు అబీమెలెకు శారాను చూశాడు, తన ఇంట చేర్చుకున్నాడు. అబ్రహాం అన్నాడు కదా, ఈమె నా చెల్లెలి అన్నాడు. అబ్రహాము తన భార్యను పట్టుకొని నా చెల్లెలి అన్నాడు. ఎందుకంటే తన భార్య శారా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తె కాదు, తనకు భార్య అయింది. ఇందును బట్టి అబీమెలెకు ఆమెను తీసుకుని వెళ్ళాడు, తన ఇంట చేర్చుకున్నాడు. అయితే దేవుడు రాత్రి యందు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు ఆయన అంటే, జాగ్రత్త సుమి, ఆమె ఒక పురుషునికి భార్య అని తెలియజేశాడు 3వ వచనంలో. అయితే అబీమెలెకు దేవునితో మాట్లాడినాడు, దేవుడు కూడా అబీమెలెకుతో మాట్లాడినాడు. జరిగిన సంఘటన మనకు చాలా కనిపిస్తాయి. ఏదేమైనా అబ్రహాము ఒక ప్రవక్త, అబ్రహాము నీ కోసం ప్రార్థన చేస్తాడు కాబట్టి తన భార్యను తన ఇంటికి పంపించున్నట్టుగా మాట్లాడినాడు. ఆ తర్వాత అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నువ్వు చేసిన పని ఏమిటి? నాకు నా దేశానికి గొప్ప కీడు రప్పించబోతున్నావే అని అన్నాడు. అయితే అబ్రహాం మాట్లాడుతూ చెప్పిన మాట అంటే,
ఇక్కడ దేవుని భయం లేదు, తమ తమ ఇష్టానుసారంగా బతుకుతున్నారు. కాబట్టి నేను భయపడి మీరు నన్ను చంపుతారేమో అని భయపడ్డాను, అందుకే అలా చెప్పవలసి వచ్చింది అని అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. చూద్దాం, చూడండి, బైబిల్లో ఈ స్థలమందు దేవుని భయము లేదు అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకేముంది బైబిల్లో అంటే 34వ కీర్తన మనం చూసినప్పుడు ఇలాగా బైబిల్ చెబుతూ ఉంది. 34వ కీర్తన 11 నుంచి చదువుదాం. 34వ కీర్తన 11 నుంచి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, దాన్ని వెంటాడము అని ఉంది. చాలు. ఈ 4 వచనాల్లో రాయబడిన మాట మనం చూసినప్పుడు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి అని ఉంది. మనమందరము కూడా దేవుని పిల్లలము, మనమందరం కూడా దేవుని పిల్లలం. కాబట్టి మనము దేవుని మందిరానికి వచ్చి దేవుని మాట మనము వినాలి. ఆయనే పిలుస్తున్నాడు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. మీకు నేర్పెదను, మీరు వస్తే మీకు నేర్పుతా. దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలనో, ఎలా జీవించాలనో మీకు నేర్పుతా. నేర్చుకుంటే నేర్పిస్తాడు ఆయన, అది గుర్తుంచుకోవాలి. తర్వాత, బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అనే మాట ఉంది. బ్రతకాలంటే ఏం చేయాలా? దేవుని మాట వినాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించను అనే మాట ఉంది. కాబట్టి బ్రతికించువాడు దేవుడు. దేవుని మాట ఒక వ్యక్తిని బ్రతికిస్తూ ఉంది, ఒక పాపిని రక్షిస్తూ ఉంది. చనిపోయిన లాజరును దేవుని మాటని బ్రతికించింది. ఆయన మాట వలన రోగులు బాగైనారు. ఆయన మాట వలన గుడ్డివాడు బాగైనాడు, కుంటివాడు బాగైనాడు, చెవిటివాడు బాగైనాడు, మూగవాడు బాగైనాడు కదా. చనిపోయిన వారు తిరిగి లేచారు. అది ఆయన నోటి మాట వలన అనేది వాక్యం చెబుతుంది. అందుకోసమే బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అనే మాట ఉంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో, నీ పెదవులు కాచుకో అనే మాట ఉంది. కీడు చేయటం మాను, మేలు చెయ్యి, అప్పుడు నీకు సమాధానము. వెతికి దాన్ని వెంటాడము అనే మాట. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి. నాలుక ఏమైనా మాట్లాడుతుంది. మంచి మాటలు మాట్లాడుతుంది, చెడు మాటలు గుడక మాట్లాడుతుంది. నిజం పలుకుతుంది, అబద్ధం గుడక ఆడుతూ ఉంది. ఈ నాలుకను మనము స్వాధీనం చేసుకోవాలి. నాలుకను మనము అదుపులో ఉంచుకోవాలి అనేది అర్థమవుతుంది. కాబట్టి నీ మాటను బట్టి నువ్వు మంచోడవా చెడ్డవాడవా అనేది బయటపడుతూ ఉంది. తర్వాత, కీడు చేయటం మాని మేలు చేయము అనే మాట ఉంది కదా. ఈనాడు ఎక్కువగా మనకు కీడే కనిపిస్తుంది ప్రపంచంలో. మేలు చేసేవాడు లేడు, తక్కువ ఉన్నారు. కీడు చేసే వాళ్ళే చాలామంది మనకు కనిపిస్తారు. ఎదుటివానికి కీడు చేస్తారు, ఇంటి వారికి కీడు చేస్తారు కదా. ఇట్లా సమాజంలో ఎంతోమంది కీడు చేసి బతుకుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది.
కీడు మానాలి, మేలు చేయండి, మేలు చేయండి, సమాధానం వెతికి దాన్ని వెంటాడండి అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము కీడు చేయకుండా మేలు చేసేవారుగా ఉండాలి అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. 111వ కీర్తన చూడండి ఒకసారి. 111వ కీర్తన 10వ చరణం. 111:10లో రాయబడింది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని ఉంది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని వాక్యం చెబుతుంది. యెహోవా యందలి జ్ఞానం లేదా భయం జ్ఞానానికి మూలమంట. ఆయన శాసనాలు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. శాసనాలు అనుసరిస్తే వివేకము కలుగుతుంది. తర్వాత యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం కలుగుతూ ఉంది. మన జ్ఞానానికి మూలం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనకు జ్ఞానమునకు మూలం. తర్వాత ఆయన శాసనాలు అనుసరించి నడుచుకుంటే కనుక మన మంచి వివేకం గలవారము అవుతాము. మంచి జ్ఞానము దొరికేది ప్రభు యొద్ద, వివేకము దొరికేది ప్రభు యొద్దనే అన్నది మనము అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథం 1:7లో ఇలా వాక్యం చెబుతూ ఉంది. 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని రాయబడింది. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం అంట. తెలివి, జ్ఞానం, జ్ఞానము, వివేకము, తెలివి దేంట్లో ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయే ఇవన్నీ మనకు కలుగుతాయి అన్నది వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇవి క్రీస్తునందు భయముతో ఉండుట అనేది మనకు అర్థమైంది. తర్వాత మనం చూడగా లోబడుట అనే మాట ఉంది కదా. మీరు ఒకరినొకరు లోబడండి అనే మాట రాయబడింది కాబట్టి ఇలాగ వాక్యం చెబుతుంది. ఎలా మనం లోబడాలో చూడండి. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:16లో 16వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవల్లని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. మీరు విధేయులై ఉండవలనని. ఎట్టివారికి మనం విధేయులై ఉండాలంటే వాక్యమే చెబుతున్నమాట. 14:15లో ఇలా రాయబడింది. 14:15లో రాయబడింది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండండి. ఇలాంటి వారికి మీరు విధేయత చూపించండి, ఇలాంటి వారికి సహాయం చేయండి. అవునా? పనిలో సహాయం చేయండి, ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండండి, మీరు సహాయం చేయండి అన్నాడు. స్టెఫెన్ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమైన ఉన్నారన్నమాట రాయబడింది. కాబట్టి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తామే అప్పగించుకొని ఉన్నారు. దేవుని పనిలో సహాయము చేయుట, దేవుని సేవకునికి సహాయము చేయుట, మరి విధేయులై ఉండండి అని మిమ్మలను మేము బతిమాలుకొనుచున్నాం అన్నాడు. బతిమాలుకుంటున్నాడు పౌలు. స్టెఫెను ఇంటి వారికి, అకయ ఇంటి వారికి, పరిశుద్ధులకు మేము సహాయపడాలి, పరిశుద్ధులకు సహాయపడాలి.
మీకు వాక్య బోధ చేసే వారికి మీరు సహాయపడాలి అని బైబిల్లో పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 13:17లో మనం గమనించవచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. ఎవరి మాట వినాలంట? ఎవరికి లోబడాలి మనం అంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు, మీ ఆత్మలను కాయుచున్న వారికి, మీ ఆత్మను కాయుచున్న వారికి, మీకోసం ప్రార్థించే వారికి, మీకోసమై దేవుని నుండి పొంది వాక్యం చెబుతున్న వారికి మీరు ఏం చేయాలా అంటే, వారి మాట మీరు వినండి, వారికి లోబడి ఉండండి. మనము దేవుని దాసుల మాట వినాలి అని ఉంది. దేవుని దాసుల మాట వినాలి. దేవుని దాసునికి మనము లోబడి జీవించేవారుగా ఉండాలని హెబ్రీ గ్రంథకర్త మనకు చెప్పినట్టుగా వాక్యము చెప్తుంది. మాట వినుట, రెండవది లోబడుట. లోబడుట. యాకోబు రాసిన పత్రిక లేదా పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అన్న మాట ఉంది. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలు ఏం చేయాలంట? పెద్దలకు లోబడి ఉండండి, వారి మాట వినండి. వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి అని వాక్యం చెబుతుంది. లోబడుట అనేది అవసరం. సేవకుడు చెప్పిన మాట వినుట అవసరం. లోబడుట అవసరం. లోబడకుండా, మాట వినకుండా జీవించేటువంటి వారికి దేవుడు అక్కర లేదు, సేవకుడు అక్కర లేదు. అంతే కదా? అంతే కదా? వాక్యం చెప్పే మాట అదే కదా. నువ్వు దేవుని మాట వినకపోతివి, వాక్యమునకు లోబడకపోతివి, ఇంకా నీకు దేవుడు ఎందుకు? నీకు సంఘం ఎందుకు? అవునా? నీ ఇంట్లో ప్రార్థన ఎందుకు? నీకు దేవుని దీవెన ఆశీర్వాదం ఎందుకు? ఇవన్నీ కావాలంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవునికి లోబడి బ్రతకాలి. సేవకుని మాట వినాలి, లోబడి బ్రతకాలి. అలా కాకపోతే ఇక నీకు సేవకుడు అవసరంలే, నీకు సంఘం అవసరంలే, లోకంలోనే ఉండొచ్చు, హాయిగా బతకొచ్చు. ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యము చెబుతున్న మాట మనం గమనించినాం. తండ్రిన దేవునికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట? ఒకటవదిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనం విన్నాం, క్రీస్తునందు భయముతో బతకండి అన్న మాట ఉంది. భయము లేకుండా జీవించేవారు ఉన్నారు, భయము కలిగి బతికేవారు కూడా ఉన్నారు. మూడవదిగా దేవుని మాట విని దేవునికి మనం లోబడదాం. అలా లోబడితేనే మనకు దీవెన, ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఎల్లప్పుడూ నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండినట్లుగా సహాయం చేయండి. ఎల్లప్పుడూ మేము నీ మాట వినే భాగ్యం దయచేయండి. ఎల్లప్పుడూ మేము నీకు లోబడి బ్రతికి కృప దయచేయి తండ్రి, సహాయం చేయండి. అంత మాత్రం కాకుండా మా పై నాయకుల మాట కూడా మేము వినే భాగ్యం దయచేయండి. వారికి లోబడి కృప దయచేయి తండ్రి, సహాయం చేయండి. ఇలాంటి కృప
మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.